ఊరు నిడిసి ఊరు నిడిచిన వాళ్ళు చాలామంది ఊరిని మర్చిపోవచ్చు, కానీ ఊరు నిన్ను మర్చిపోతున్న డైలాగ్ ఉంది కదా. తర్వాత అదే అంటే చిన్న మాట కదా అది. ఊరు నిడిసి వాళ్ళు ఊరును మర్చిపోవచ్చు, కానీ ఊరు మళ్ళీ నిన్ను మర్చిపోదు అని చెప్పినాడు. అది అట్లాంటివన్నీ మామూలు లేదు. తర్వాత ఒక్కొక్కసారి నామినీ లాగా అనిపిస్తుంది, కానీ మీ ఎక్కడున్నారా కేసీఆర్ బ్యాగులు అన్నట్టు అది చాలా ఒక డెప్త్ అంటే విషయం చెప్తున్నా. అంటే మామూలు మనుషుల్లో ఊళ్ళో పాట నేను అట్లా తర్వాత చాలా అద్భుతంగా చేసినాడు. మొదటి సినిమా అయిన అమ్మ తల్లి ఎవరు ఆమె పేరు మన మిస్సెస్ సుజాత హీరోయిన్ కూడా లాస్ట్లో ఆ డ్రెస్సులో లంబాడ డ్రెస్సులో అమ్మాయి హీరోయిన్ వచ్చినప్పుడు ఈ దేశంలో ఆదివాసీలలో అంటే ఎంత వినయాన్ని పాత్రను ఎంచుకున్నారంటే అద్భుతంగా ఆ తలుపుకి అట్లా టచ్ చేస్తుంది. ఇవాళ వాళ్ళ నివాసాలు ఏ ప్రాంతంలోని ఆదివాసీలను ట్రైబల్ కమ్యూనిటీని వాళ్ళ ఆవాసాలను భగ్నం చేసే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి, కానీ మానవ నివాస యోగ్యాలను భగ్నం చేసే పద్ధతి ఏ రకమైన ఏ పాలకులు చేసినా, అటు యూరేనియం పేరుతో చేసినా, ఫార్మా కంపెనీలతో చేసినా, లేకుంటే అభివృద్ధి పేరుతో రింగ్ రోడ్లను చేసినా చాలా చిన్న అంశం అనుకోవచ్చు సినిమా, కానీ చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పినాడు. ఎందుకంటే రోడ్ల పేరుతోని దళితులు, ఆదివాసులు, అట్టడుగు ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసే, లేకుంటే ప్రజలను భూమిపైన బతికే భూమి హక్కును దూరం చేయడం, దాన్ని కేసీఆర్ పాత్ర ద్వారా చెప్పించిన దమ్ముని కుంచుడు అది చాలా చిన్న విషయం కాదు. ఒక్కొక్కటి నాకు కొన్ని నేను చెప్తాను అనుకున్నా. అది తర్వాత సినిమా ఎట్లా చేస్తాడో ఉన్నది. కొంచెం నేను నిజంగా నాకు పొద్దుగా లేచి అలవాట్లేదు, చాలా కొంచెం లేటుగా వచ్చినా, కానీ ఎందుకు మిస్ అయినా కానీ లేటుగా వచ్చిన సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఘటన చాలా మీరు మంచిగా చేస్తున్నారు, చాలా కష్టపడ్డారు.